Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జనకర్షణ సభ సర్వం సిద్ధమైంది. అశేష జనాన్ని బహిరంగ సభకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇక మరోవైపు గ్రామీణ స్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలిరానున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ రోజు తెలంగాణ జనగర్జన సభ కార్యక్రమంగా అసలు అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వేనెల. తెలంగాణ జనగర్జనను పురస్కరించుకుని కాంగ్రెస్ అయితే కోలాహలం నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే ఖమ్మంలో ఈ రోజు జరగనున్న ఈ సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఖమ్మం నగరం మొదలు సభా ప్రాంగణం వరకు కూడా భారీ కట్అవుట్లు, పార్టీ తోరణాలతో ముస్తాబు కూడా చేశారు. ఓవైపు సిఎల్పి నేత మల్లు భట్టు విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు, మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో ఇదే వేదికగా చేరనుండడంలో పార్టీలో కొత్త ఉత్సాహం కూడా వెల్లివిరుస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సభకు భారీగా జన సమీకరణ చేస్తుండగా దాదాపు 5 లక్షల మందిని తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేసినట్లుగా కూడా నిర్వాహకులు పేర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే సభ నిర్వహించే ఎస్ఆర్ గార్డెన్స్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో సభా వేదిక బారికేడ్లు, డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు పూర్తయ్యాయని కూడా చూడొచ్చు. అయితే ఆవరణలో ఎక్కడి నుంచైనా వేదిక వీక్షించేలా భారీ డిజిటల్ స్క్రీన్లు కూడా సిద్ధం చేశారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి కూడా జన సమీకరణకు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నట్లుగా కూడా మనం అయితే ప్రధానంగా చూడొచ్చు. అయితే ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోపైనే మాజీ ఎంపీ పొంగులేటి అనుచరులు దృష్టి సారించారు. అయితే ఇక బట్టి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు కూడా జనాన్ని తరలించే పనిలో నిమగ్నమయ్యారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోనే పలు చోట్ల సన్నాహ సమావేశాలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. అయితే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియమించిన ఎమ్మెల్యే ములుగు సీతక్క తదితరులు శనివారం కూడా జన సమీకరణపై పలు ప్రాంతాల్లో కూడా సమీక్షలు కూడా చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే జనగర్జన సభ వేదిక పాటు అక్కడకు వెళ్లే మార్గాలలో ఇరువైపులా కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అలాగే 3 రంగుల కాంగ్రెస్ జెండాలతో నగరాన్ని ముస్తాబు చేశారు. అలాగే సభా వేదిక పైన కాక చుట్టూ భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఇక సభా ప్రాంగణంలో డిజిటల్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తున్నాయి. దాదాపు 200 మంది కూర్చునేలా ప్రత్యేక వేదికను కూడా సిద్ధం చేశారు. వెనెల రైట్ నవీన్, థ్యాంక్ యూ.